1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హై వియర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండి. సో ఒక షోలో చూసాము, ఒక అబ్బాయి వచ్చేసి చాలా దారుణంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు. 370 రూపీస్ చికెన్ బిర్యానీ గురించి మరి వసూలు చేసుకోవాలి కదా అమ్మాయికి పెట్టాక అన్నట్లు అలా ఒక రకంగా మాట్లాడితే, ఇంకో లేడీ డాక్టర్ ట్విన్స్ డెడ్ బాడీస్ కొన్ని బాడీ పార్ట్స్ గురించి మాట్లాడింది. ఇంకా ఇంతకన్నా నేను చెప్పలేను. ఒకసారి ఉష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉష. నమస్తే రావు. నిజంగా ఇలాంటి చెప్పాలి అన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రావట్లేదు. అస్సలు ఒక షోలో మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒక డాక్టర్ అయి ఉండి నువ్వు ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదు. ఇక్కడ ఒకటి చూస్తే అమ్మాయిల గురించి చాలా తక్కువగా నీచంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? వీళ్ళకి ఎలాంటి కేసులు ఉంటాయి? రాధా, కేసెస్, దాని పర్యవసానాలు, ఆ షోని కండక్ట్ చేసిన అతన్ని మీద పెట్టారు. లీగల్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ చాలా 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 స్క్రూటినీ చేసి ఇతని బిహేవియర్ని, తన ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అతనిది పార్ట్ టైం జాబ్ చేస్తాడు కమెడియన్. ఆ వర్క్ చేసే వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్, అంటే ఇమీడియట్గా ఏదో ఫ్లూక్లో లేకపోతే ఎమోషన్స్కి ఇట్లా చేసాడని తీసేయకుండా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఇతని బిహేవియర్ ఎట్లుంది, ఆఫీస్లో ఎట్లుంది, అట్లుంది, ఇట్లుంది, ఏమీ లేదు. అయినా సరే మాది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్లాంటి బిహేవియర్ అంటే సొసైటీలో ఇలా హార్మ్ఫుల్ గా ఉండే వాళ్ళని ప్రొవోకేట్ చేయడం ఈజ్ ఆల్సో తప్పు కదా. కాబట్టి వాళ్ళు తగిన చర్యలు, అంటే ఇమీడియట్ గా కాకపోయినా రీసెర్చ్ చేసి ఉద్యోగం నుంచి తీశారు. అతని ఇన్స్టాగ్రామ్ ఏదైతే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని సస్పెండ్ చేశారు. అండ్ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్స్ ఆ అబ్బాయి మీద తీసుకోబడ్డాయో దానికి తగ్గట్టు ఆ అబ్బాయి దానికి సహాయ సహకారం అందిస్తున్నానని వచ్చే ముందే, నేను అది రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను, వచ్చే ముందే అబ్బాయి అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పిన తర్వాత. కామెడీ షో అనేది ఫారెన్ నుంచి మనం ఆపాదించుకున్నాం. అది కూడా స్టాండప్ కామెడీ షో. మనకి ఇదివరకు సినిమాల్లో లేకపోతే కామెడీ సినిమాలను అట్లా కామెడీ అనేది ఒక థియేటర్ కి కానీ లేకపోతే ఒక సిల్వర్ స్క్రీన్ కి కానీ లేదంటే చిన్న చిన్న టీవీ షోస్ లో కానీ, మనం శ్రీదేవి గారు కూడా హిందీలో టీవీ షో చేశారు, అందులో కామెడీ ఉంది. సో అలా ఉండేది ఫారెన్ నుంచి ఆపాదించుకొని చాలా హేనియస్ గా, అంటే చాలా నీచంగా, నికృష్టంగా, దరిద్రంగా ఎవరినన్నా అనేసి, ఇట్స్ జస్ట్ అ సెటైర్, ఇట్స్ జస్ట్ వీఆర్ ట్రైయింగ్ టు మేక్ పీపుల్ లాఫ్ అనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చారు ఇండియాకి రీసెంట్ టైమ్స్ లో. మనం ఇంకా గమనిస్తే ఆంధ్రాలో మినిస్టర్స్ మీద ఇలానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి. సో ఇవి కాన్వెంట్స్ కూడా అవుతున్నారు. అంటే వీళ్ళని ప్రేరేపించి చేసేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకు వాళ్లే ప్రేరేపించుకోబడి అప్పటికప్పుడు ఏమన్నా అంటే, నేను ఐఎమ్ డూయింగ్ క్లయింట్ వర్క్ అండ్ గ్రూప్ వర్క్ చేస్తున్నానని చెప్పి ఈ అబ్బాయి రిలేషన్షిప్స్ గురించి కామెడీ చేస్తారు. ఓకే, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇలా ఉన్నాయి రిలేషన్షిప్స్, మనం కూడా మాట్లాడుకుంటాం, ఇది ఒకట్లా లేదు రాదా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అది ఇది అని. ఒక మనిషి ప్రొవోకింగ్ గా మాట్లాడుతున్నప్పుడు, అంటే సమాజంలో నిబద్ధతకి విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి సార్ అతను ఏదో అన్నాడు జోక్ గా తీసుకొని, నేను ఇంకొక ఫారెన్ కమెడియన్ షో కూడా చూసాను. ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుంటే కొంచెం మంచిగా అందంగా కొంచెం సెడక్టివ్ గా వేసుకుంటే, ఇలా తిరిగమ్మా అంటే బాగున్నావు, చక్కగా ఉన్నావు, ఈ స్పెషల్ ఏంటి అంటే నాతో నేను మీ కామెడీ షోకి వచ్చాను అని అంది. కొంచెం సెడక్టివ్ గా, ఎక్కువ స్ట్రీట్ వేర్ లాగా ఉందంటే బాగా సెడక్టివ్ గా ఉంది. వెనకాల నుంచి ఒక అబ్బాయి షీ బిలాంగ్స్ టు స్ట్రీట్స్, దట్స్ స్ట్రీట్ వేర్ అన్నాడు. అతను ఇమీడియట్ గా అతన్ని గట్టిగా అటాక్, అంటే వర్బల్ గా నువ్వు ఇలా మాట్లాడటం తప్పు, అమ్మాయిని నువ్వు, తల మూసేసుకున్నాడు కూడా అబ్బాయి, మూసేసుకొని నువ్వేది ఎక్కడి నుంచి వచ్చావు చూపించు, నీ మొహం చూపించు, మరి అన్నాడు గట్స్ ఉండాలి కదా నువ్వు అమ్మాయిని అన్నప్పుడు. ఇదిగో ఇట్లాంటి వాళ్ళే సందుల్లో గొంతుల్లో వెతుక్కుంటారు ఫిజికల్ దీనికోసం అని హోస్ట్ అంటం జరిగింది. సో మన వాళ్ళు, అంటే ఇది వేరే మీడియాలో మాట్లాడారో లేదో తెలియదు కానీ నేను ఆ ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉంటాను కాబట్టి, ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ రాదా, ఇండియాలో ఇలాంటి ఒక దరిద్రంగా 375 రూపాయలు నేను బయటికి డేట్ కి తీసుకెళ్ళి నేను ఖర్చు పెట్టినప్పుడు, ఐ హ్యావ్ యాక్సెస్ టు హర్ ఎమోషన్స్, టు హర్ బాడీ అనుకునే మగ ప్రవృత్తికి ఇది ఒక నిదర్శనం. ఏదైతే ఈ కామెడీ షోలో ఈ అబ్బాయి ఇతను కనుక ఈ మాటలు మాట్లాడినప్పుడు, అసలు హౌ కమ్ యూ సే నువ్వు ఒక మగాడివేనా అంత తక్కువ. ఇప్పుడు నిన్న సినిమాకి వెళ్ళిన 375 రూపాయలు ఉంది, ఒక అమ్మాయి సినిమాకి వెళ్తుంది అంటే తన డబ్బు కాకుండా ఇంకొకళ్ళు ఏదో బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక బిల్లు కడితే, నేను నిన్ను బయటకు తీసుకెళ్ళా, నేను బిల్లు కట్టాను కాబట్టి పైసా వసూలు, అంటే ఇది ట్రాన్సాక్షనల్ గా
మరి ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైతే పెయిడ్ అన్నారో, మరి పెయిడ్ వాళ్ళు కూడా 375 రూపాయలకి రారు కదా పచ్చిగా మాట్లాడాలంటే. అంటే మగాడ ఆలోచన, ఒక అమ్మాయిని సరదాగా మాటల్లో మభ్యపెట్టి డేట్ అని బయటకు తీసుకెళ్తే ఈజీగా యాక్సెస్ వచ్చేసింది. ఎమోషనల్ గా అమ్మాయితో టచ్ అయిపోయి ఫిజికల్ గా కూడా టచ్ చేయొచ్చు అనుకోని ఆ అబ్బాయి మొదలుపెట్టిన కాన్వర్సేషన్ ఇతను ఖండించకుండా, పైగా ఇంకేం చేసావు అంటే, నేను అలా చేశాను, ఇలా ముట్టుకున్నాను, నాకు ఇలా ముద్దు పెట్టింది అని రూమ్ అంతా నవ్వుతా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేసావు అనేది ఇతని ప్రొవోకేటింగ్ క్వశ్చన్స్ లో ఇతని మేనరిజమ్స్ కూడా తెలుస్తున్నాయి. మనం అంటే ఇతను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడంటే, ఇక్కడ మనం ఇదే షోలో ఇంకొద్దిసేపటి వ్యవధిలో ఇంకొక అమ్మాయి పోనీ, ఇక్కడ మన మగాళ్ళని దుర్బుద్ధితో ఉన్నారు, దుర్భాషలు ఆడటానికి ఓన్లీ మగాళ్లే ఉన్నారు, ఆడవాళ్ళందరూ పత్తెలని చెప్పడానికి లేదు. యంగ్ డాక్టరు, శవాలు, చచ్చిపోయిన శవాలు, ఇక వాటిల మీద కూడా నేను కొన్ని చెప్పలేను. నువ్వు వింటే, అమ్మాయి కూడా నిన్న సారీ చెప్పింది మీడియా ముందు వచ్చి, నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, నేను కొత్త డాక్టర్ని, నా మెంటాలిటీ మార్చుకుంటాను, నేను ఇది ఫస్ట్ కామెడీ షో, నాకు తెలీదు కామెడీ షోలో ఏం మాట్లాడాలి. అమ్మా, నీకు కామెడీ షోలో మాట్లాడటం కాదమ్మా, నీ బుద్ధికి, నీ జ్ఞానానికి, నీ విఘ్నతకి సవాల్ ఇది. అంటే నేను యువతరం, నేటి యువతరం వీళ్ళిద్దరూ కూడా యూతే, వీళ్ళకి ఒక పద్ధతి పాడు గాని, బేసిక్ రెస్పెక్ట్ గాని, ఎదుటి వ్యక్తిని ఎలాగ మనం ట్రీట్ చేయాలి, సివిక్ సెన్స్ గాని. నేను నిన్న ఏదో తోచక మూవీకి వెళితే, నేను లైన్ లో ఉన్నా, అక్కడ కౌంటర్ లో అబ్బాయి చెప్పట్లేదు, నేను ఉన్నాను బాబు నా ఆర్డర్ తీసు, వేరే అబ్బాయి వచ్చి తీసుకొని ఇలాగా అనుకుంటే, నేను రికార్డింగ్ కూడా తీసా. బేసిక్ డిగ్నిటీ అంటారు, అంటే పక్కన వాళ్ళకి మనం ఇవ్వాల్సిన, అది శవవని మనిషి అవని, అది నేను అడ్వకేట్ అని చెప్పినా సరే అబ్బాయి చాలా నీచంగా మాట్లాడాడు. నేనన్నా, మీలాంటి వాళ్ళ వల్లే సింగిల్ గా బతికే మాలాంటి వాళ్ళు కూడా చాలా భయపడాల్సి వస్తుంది బయటికి. నాట్ ఫర్గెట్, అంటే పక్కన ఏ మగాడు లేకపోతే, ఇంక్లూడింగ్ కౌంటర్ లో చిన్న జీతగాడు కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఆ అబ్బాయి చెప్పట్లేదు, ఈమె మేడం లైన్ లో ఉన్నారు, మీరు వెనకాల వచ్చారండి అని. ఎవరు కూడా తెలిసాను. నేను నిన్న మేనేజ్మెంట్ ని పిలిచాడుగా, అంటే బేసిక్ సెన్స్, ఒక అమ్మాయిని ఎలా మాట్లాడాలి, లేదా ఒక అమ్మాయిని ఇంకొకటి పిచ్చిగా మాట్లాడుతుంటే ప్రొటెక్ట్ చేయాలి. సేమ్ సినారియో ఇక్కడ కూడా, ఇంకొకటి పిచ్చిగా మాట్లాడుతుంటే నువ్వు ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి, డిగ్నిటీ ఆఫ్ విమెన్ ని ప్రొటెక్ట్ చేయాలి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకో మగాడు హెల్త్ అంటే ఎగతాళి చేస్తూ హేళనగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు దానికి ఆద్యం పోసి ఇంకా 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 అన్నప్పుడు హవిస్సు పోస్తున్నావు. నువ్వు పిచ్చి మాటలకు పోస్తే ఏమవుతుంది, దరిద్రం ఇంకా బయటకు వచ్చింది ఈ వీడియోలో చూసుకుంటే. మనల్ని కాదు కదా, నేను అక్క చెల్లి తమ్ముడు ఇవేమీ మాట్లాడను, బట్ రియాలిటీలో మీరు చేసే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అండ్ ఇవాళ ఉన్న డిజిటల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు, ఇది కూడా సోషల్ మీడియాలో ఎవరో వేరే ఒక చివరి నుంచి ఒక కెమెరా తీస్తే బయటకు వచ్చింది తప్పించి, దిస్ షో వాజ్ కావాలంటే ఎడిట్ లో కట్ చేస్తారు, ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ పోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు చేసే ప్రతి యాక్షన్ కి మీకు లా తెలిసినా తెలియకపోయినా పర్యవసానాలు అయితే ఉంటాయి. మాకు నచ్చినట్టు ఉంటున్నాం, మాకు ఫ్రీడమ్ ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఎవరినైనా ఎలా అయినా మాట్లాడతాం, ఇది కామెడీ షో, అర్రే మాకు తెలియక కంటెంట్ చేస్తామంటే కుదరదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఆన్ ద సొసైటీ అండ్ ద ప్రొఫెషన్ దట్ యు ఆర్ డూయింగ్, బట్ యు ఆర్ హెల్డ్ లయబుల్ అండ్ బౌండ్ టు ద బేసిక్ లా ఆఫ్ ల్యాండ్. అదైతే నిన్ను వదలదు కదా. కాన్సిక్వెన్స్లు గమనించి ఎవరు మమ్మల్ని చూడట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే యూత్ కూడా చాలా మంది కెమెరాలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. దూరం నుంచి మీరు ఎవరితో మిస్బిహేవ్ చేసినా, అవును ఓకే, మన పోలీసులు గుద్దేసుకుంటూ ఒక ఆవిడ వెళ్ళిపోయింది, తెలుసా మీకు, చూసారా ఆ వీడియో? సో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, ఏ మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏమంటారు అంటే కుదరదు. ఇప్పుడు 1,00,000 కళ్ళు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. సో సివిక్ సెన్స్ అంటారు. ఫారెన్ లో ఎందుకని అంత బాగుంటారంటే వాళ్ళకి సివిక్ సెన్స్, అంటే కొంచెం పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని బుద్ధి జ్ఞానం ఉండదు. ఫస్ట్ మన వాళ్ళకి అది ఉండదు. మేము ఎంజాయ్ చేసామా, మేము ఎంటర్టైన్ అవుతున్నామా, మేము హ్యాపీగా ఉన్నామా అని చూసుకుంటారు. సివిక్ సెన్స్ మిస్ అయినా, లేకపోవడం కాదు, లేకపోతే ఎవరు మిమ్మల్ని నేర్చుకోమని చెప్పను, బట్ ఉన్నప్పుడు మీకు ఏదైనా మిస్సింగ్ గా మిస్బిహేవ్ చేసినా, మిస్ అయినా, లేకపోయినా ఆపాదించుకొని నటించండి. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అండ్ లా అండ్ ఆర్డర్ ని తెలుసుకోండి. చాలా మంది హత్యలు, ఉదంతాలు, ఏమన్నావు మేము లేడీని తిట్టాం అంతే కదా. మనకి బిఎన్ఎస్ లో సెక్షన్స్ ఉన్నాయి. ఒక అమ్మాయిని అపహేళనగా మాట్లాడినా సరే యు ఆర్ హెల్డ్ లయబుల్ ఫర్ క్రిమినల్ అఫెన్సెస్ మీ మీద అవుతాయి, ఎఫ్ఐఆర్ లో అవుతాయి, మీకు జైలు శిక్ష కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ మేకింగ్ అ విమెన్. అమ్మాయి ఎవరో కూడా తెలియకుండా నువ్వు అంత మందిలో పిచ్చి పిచ్చిగా, ఇప్పుడు అతనితో తిరిగిన ఫోటోలో ఏవో ఎక్కడన్నా బయట పెడితే ఇప్పుడు అమ్మాయి జీవితం ఏం కావాలి? సో ఒక ఆడపిల్లని అంత సరదాగా బజార్ మీద లాగటం, ఆడపిల్లలు కూడా మీ లోపల ఉన్న అరాచకాన్ని,
దరిద్రాన్ని కూడా బయట పెట్టి చప్పట్లు కొట్టించుకోవడం గొప్ప కాదు. బోత్ ఆర్ లీగల్ గా డెఫినెట్ గా యాక్షన్స్ తీసుకోవడానికి లయబుల్. సో నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు అందరి మనల్ని ఎవరు చూడరులే, ఎవరు ఏం చెయ్యలేరులే అనుకోవడానికి లేదు. ప్రతి చోట కళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా బిహేవ్ చేయండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.